కొన్ని గంటల క్రితం యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్తున్నది యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవబోతుందని. బికాస్ వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళని డెమోక్రాట్స్ ని మాకు కనీసం 2 వారాలు గడువు ఇవ్వండి, ఈ లోపు మేము కొన్నిటిని సార్ట్అవుట్ చేస్తామంటే 2 వారాలు కాదు, ఈవెన్ 10 రోజులు కూడా మేము గడువు ఇవ్వమని చెప్తూ ఉండడం. ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవబోతుందని ఇలా జేడీ వాన్స్ చెప్తున్నారా? అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వడం అంటే ఏంటి? ఏం జరుగుతుంది? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరిగినప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి? దీని గురించి మనం సింపుల్ గా ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ స్వయాన ట్రంప్ కు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన జాన్ బోల్టన్ ఏం స్టేట్మెంట్స్ చేశారో మీరు వినాలి. ట్రంప్ అన్నెసరీగా ఇండియాని టార్గెట్ చేస్తున్నారని, టార్గెట్ చేయాల్సిందే రష్యాని, చైనాని అని. అసలు ఇండియాని టార్గెట్ చేయడంలో లాజిక్ లేదనేలా వాళ్ళ సైడ్ ఉంటున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ ని కూడా మీకు ఒకసారి చూపిస్తూ, మీరు గ్యాంగ్స్టర్ మూవీస్ లో ఇద్దరు గ్యాంగ్స్టర్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వార్నింగ్స్ ని చూసుంటారు కదా, ఒకరు ఇంకొకరికి వార్నింగ్ ఇవ్వడంలా. అది మూవీస్. కానీ ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఈ స్పీచ్ లో ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఆ ప్రతిపాదనని కానీ హమాజ్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ మాత్రం, అది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ముందు చేసిన ఈ స్టేట్మెంట్స్ మీరు ఖచ్చితంగా వినాలి. ఆ ఇంటెన్సిటీని, అదే పాయింట్ లోని దీని రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారు ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారని, దీని కారణంగా స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్, వీటిని కూడా డిస్కస్ చేసుకుంటూ, రేపు ఆర్బీఐ ఈవెంట్ ఉంది కదా, రేపు 10 o'clock కి స్టార్ట్ అవుతుందని చెప్పాను నిన్న. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఏదైనా సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందా? బ్యాంకింగ్ స్టాక్స్ కానివ్వండి, ఓవరాల్ మార్కెట్ కానివ్వండి, ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుంటూ, ఫర్దర్ ఇంపార్టెంట్ మార్కెట్ డేటా అండ్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 97 పాయింట్స్ డౌన్ అయ్యి 80,268 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 24 పాయింట్స్ డౌన్ అయ్యి 24,611 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,636 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ గెయిన్ అవడమే ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ లా రేపు ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్ గా, దట్ టు బ్యాంకింగ్ స్పేస్ కి పాజిటివ్ గానీ. అదేంటో కూడా నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ గురించి మాట్లాడాలి. మీరు జస్ట్ జేడీ వాన్స్ అని గూగుల్ చేయండి. ఫైనాన్షియల్ టైమ్స్ లో వస్తున్నది, కానీ సిఎన్బిసి లో, బ్లూంబర్గ్ లో, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నేషనల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వాన్స్ యుఎస్ గవర్నమెంట్ ఈస్ హెడింగ్ టు షట్ డౌన్. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేలా జేడీ వాన్స్ చెప్తున్నారని మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే మనకేమైనా ఇంపాక్టా? ఇండియాకి ఏమైనా ఇంపాక్టా? స్టాక్ మార్కెట్స్ కి ఏమైనా ఇంపాక్టా? అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇదేం పెద్ద కాంప్లెక్స్ కూడా కాదు. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవడం ఏంటి? గవర్నమెంట్ ఏ పనులు చేస్తుందో అవి చేయలేకపోవడం కదా. గవర్నమెంట్ ఏం పనులు చేస్తుంది? స్కూల్స్ ని రన్ చేస్తుంది, హాస్పిటల్స్ ని రన్ చేస్తుంది, స్పేస్ రీసెర్చ్ పరంగా అండ్ ఈవెన్ పాస్పోర్ట్స్, సర్టెన్ వర్క్స్ అన్ని గవర్నమెంట్ అండర్ లో, ఈవెన్ జాబ్స్ డేటా రిలీజ్ చేయడం, ఈ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా డేటా, జీడీపీ డేటా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్ లో జరిగేవే కదా. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కి వాటిని రన్ చేయడానికి డబ్బులు లేదనుకోండి, దెన్ షట్ డౌన్ చేయాల్సిందే కదా. వర్కర్స్ కి డబ్బులు ఇవ్వలేనప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ అన్ని షట్ డౌన్ కి వెళ్తాయి కదా, అన్లెస్ ఎమర్జెన్సీలో ఉంటే తప్పించి. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి కొంత టైం వర్క్ చేయండి అని అడగాలి తప్పితే, మీకు నేను డబ్బులు ఇవ్వలేను మీరు వర్క్ చేయండి అని ఎవరితోనూ చెప్పలేరు కదా. గతంలో అనుకున్న దానికంటే, ఆ లిమిట్ కంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తే, ఒక నిర్ణీత గడువు లోపు ఆ బడ్జెట్ ఎక్స్టెండ్ అవ్వకపోతే, దెన్ ఆ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు కూడా టెక్నికలీ షట్ డౌన్ లకు అయితే వెళ్తాయి. అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నవి రిక్వెస్ట్ బేస్డ్ లో రన్ అవ్వాల్సిందే, కానీ మెజారిటీ కూడా షట్ డౌన్ బేస్డ్ గా వెళ్తాయి. కానీ కొందరు ఆపడానికి అవ్వదు పనులు. మిలిటరీ కానీ, పోలీస్ కానీ, వాళ్ళ ఎమర్జెన్సీ ఎసెన్షియల్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళకి శాలరీలు వచ్చినా రాకపోయినా వాళ్ళు పనిచేయాల్సిందే. కానీ నాన్ ఎసెన్షియల్ వర్క్స్ ఉంటాయి కదా, పాస్పోర్ట్స్ కానీ, మ్యూజియంస్ కానీ, ఈవెన్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా డేటా రిలీజ్ చేయడం కానీ, అవన్నీ శాలరీ లేకపోతే షట్ డౌన్ లోకి వెళ్తాయి. సుమారుగా 20 నుంచి 30 లక్షల మంది దగ్గరగా దీని కారణంగా ఇంపాక్ట్ అవుతారు యుఎస్ఏ లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వ్యూ పరంగా మాట్లాడుకుంటే, మనం జాబ్స్ డేటా కానీ, జీడీపీ రిలేటెడ్ గా డేటా కానీ, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా కానీ, అండ్ ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా కానీ, ఈ డేటాస్ అన్నిటిని మనం టైం టు టైం పొందలేం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంటే. గతంలో ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ అంటే 2018లో ఇలానే ఒక 35 రోజుల పాటు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళింది. అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అని వార్తలు అయితే వస్తుంటాయి, కానీ అసలు అంత దూరం వెళ్ళవు. చివరి నిమిషంలో ఆ పక్కన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అగ్రీ చేసి ఈ బడ్జెట్ ని ఎక్స్టెండ్ చేస్తుంటారనమాట. కానీ 2018లో 35 రోజుల పాటు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళింది. మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి? ఇనిషియల్ గా పడ్డాయి, ఫస్ట్ పడ్డాయి, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయాయి. మళ్ళీ బానే, అంటే దాని ఇంపాక్ట్ ఏం పెద్దగా ఏం లేదు. షార్ట్ టర్మ్ లోనే ఎండ్ అయిపోయింది ఆ ఇంపాక్ట్ కూడా. అలా జరగకూడదంటే కాంగ్రెస్ బడ్జెట్ ని ఆమోదించాలి. కాంగ్రెస్ లో 2 ఉంటాయి, లోయర్ హౌస్, అప్పర్ హౌస్. లోయర్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అప్పర్ హౌస్ అంటే సెనేట్. వాళ్ళు ప్రెసెంట్ ఉన్న బడ్జెట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఆమోదించి దాని ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఆ వస్తున్న డబ్బులతో ప్రెసెంట్ గవర్నమెంట్ రన్ అవుతుంది. కాకపోతే ప్రెసెంట్ ఉన్న పార్టీ ఇది రిపబ్లికన్ పార్టీ, ఈ ట్రంప్ కు సంబంధించింది. వాళ్ళు సర్టెన్ డెసిషన్స్ తీసుకున్నారు హెల్త్ కేర్ స్పెండింగ్ పరంగా కూడా. వాళ్ళు కొన్ని విధి విధానాలను ప్రకటించారు, అది డెమోక్రాట్స్ కి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు. ఆ తీరును మార్చుకోమని అడుగుతున్నారు, వీళ్ళేమో అది మార్చుకోవట్లేదు, మేము కూడా సపోర్ట్ చేయమంటున్నారు. మరి ఇది ఇలానే ముందుకు వెళ్తే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కి వెళ్తుంది. బట్ మార్కెట్స్
మార్కెట్స్ మీద ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే గతంలోని ఇన్సిడెంట్స్ ని చూస్తున్నప్పుడు ఏదైనా ఉంటున్న అది టెంపరీగా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేదే కానీ యుఎస్ మార్కెట్స్ అది కూడా గ్రేట్ వేలో ఇంపాక్ట్ చేసేదైతే కాదు. సో కాబట్టి ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేలా మీకు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ కనిపించిన ఇన్ ద రియాలిటీ అది పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయదు. ఫర్ ద మీడియం టర్మ్ కూడా, లాంగ్ టర్మ్ కూడా అనట్లేదు, ఫర్ ద మీడియం టర్మ్ ఒక 6 నెలల్లో ఇంపాక్ట్ ని చూస్తే, రౌండ్ ఆఫ్ చేసి చూస్తే అది పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయదు. అండ్ యుఎస్ కి సంబంధించి గతంలో ట్రంప్ ఉన్నారు కదా ప్రెసిడెంట్ గా, అప్పుడు తనకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన జాన్ బోల్టన్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ లో తను చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా ట్రంప్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ని ఆపాలనుకుంటే తను ఫోకస్ చేయాల్సింది రష్యా మీద, లేదంటే రష్యా దగ్గర నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటున్న చైనా మీద. కానీ అసలు ఇండియాని టార్గెట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇండియా ఆయిల్ ఆపేస్తే మొత్తం ఆగిపోద్దా? చైనా కూడా కొంటుంది కదా. పోనీ చైనా కూడా కొనట్లేదు అనుకుందాం, ఈ రష్యా దగ్గర యుఎస్ఏ ట్రేడ్ డీల్ చేస్తుంది, యుఎస్ఏ కూడా కొనుక్కుంటుంది, యూరోప్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, చాలా కంట్రీస్ ట్రేడ్స్ చేస్తున్నాయి కదా. ఓన్లీ ఇండియాను ఆపి ఏం సాధిస్తున్నట్టు ట్రంప్ అని వాళ్ళ సైడ్ ఉంటున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, గతంలో ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అదొకసారి మీరు కూడా. సో ఇది క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ బయింగ్ రష్యన్ ఆయిల్ కొనడం కాదు ప్రాబ్లం. సమ్వేర్ తన ఈగోని ఇండియా డామేజ్ చేసింది. స్పెషల్లీ యుఎస్ ది కాదు, ట్రంప్ ది డామేజ్ అయింది. దాని పర్సనల్ లెవెల్లో తీసుకొని ట్రంప్ ఇలా చేస్తున్నాడు అనేది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ని మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఒక గ్యాంగ్స్టర్ మూవీలో ఎలా అయితే వార్నింగ్ ఉంటుందో అలా మీకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వార్నింగ్ ఉందని. హమాస్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ గాజా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మీకు చాలా టైం బ్యాక్ నుంచే చూసే ఉంటారు. అసలు ఇజ్రాయెల్, గాజా మరి హమాస్ రిలేటెడ్ ఉంటున్న ఇష్యూస్ అన్నిటిని గతంలో మనం చాలా వీడియోస్ లో కవర్ చేసాం. ఇప్పటికీ స్టిల్ వాళ్ళ మధ్యలో ఇష్యూ రన్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో శాంతిని నెలకొల్పి ఆ క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉండడం, దానికి కొన్ని విధి విధానాలను పెట్టారనమాట. దానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రాబబులీ హమాస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారేమో. ఆ విధి విధానాలు ఏంటంటే, హమాస్ వాళ్ళ దగ్గర హాస్టేజెస్ గా తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన సివిలియన్స్ ఉన్నారు. వాళ్ళని విత్ ఇన్ 72 అవర్స్ లోపు విడుదల చేయాలి. హమాస్ వాళ్ళు డిజార్మ్డ్ అయి, అటాకింగ్ మోడ్ లో కాకుండా డిజార్మ్డ్ అయి గాజాలో నుంచి వెళ్ళిపోవాలి. అండ్ గాజాలో సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ రావాలి, ఈ హమాస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇది ఇంకొన్ని విధి విధానాలను పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇజ్రాయెల్ పక్కే ఫేవరబుల్ గానే ఉంటాయి. దీనికి కానీ అంగీకరిస్తే ఇమీడియట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ చేస్తున్న కాల్పుల్ని ఆపి స్లోగా వెనక్కి వచ్చేస్తామన్నారు. కానీ దీన్ని అంగీకరించకపోయినా, అంగీకరించినట్టు నటించినా ఇంకెవ్వరు అవసరం మాకు లేదు, డైరెక్ట్ గా మేమే దాన్ని డీల్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్స్. ఇది ఒక మినీ వార్నింగ్ లానే ఉంది కదా హమాస్ కి. చెప్పిన మాట వినకపోతే, ఆ ఉంటున్న టర్మ్స్ ని మీరు అగ్రీ చేయకపోతే నెక్స్ట్ జరిగే చాలా హార్ష్ గా ఉంటుందని. ఈ ఒక్క విషయంలో ఇజ్రాయెల్ ని చాలా మెచ్చుకోవాలి. ఏది ఎలా జరుగుతున్నా, ఎలాంటి ప్రెషర్స్ ఏముంటున్నా సరే వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది చేసుకొని వెళ్ళిపోతారు. ఆ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళకి బెనిఫిట్ గానే ఉన్నాయి. ఈవెన్ దీనికి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు, ట్రంప్ ను పొగుడుతూ. ఏదో ఒకటి చెయ్యాలే, లేకపోతే అన్నెసరిగా మన మీద టారిఫ్లు వేస్తున్నాడని ట్రంప్ ను పొగుడుతూ గాజా కాన్ఫ్లిక్ట్ ఎండ్ చేస్తున్నందుకు, అది కూడా ట్రంప్ ఒక చొరవతో తన ఇనిషియేటివ్ తీసుకోవడం ద్వారా, సపోర్ట్ చేయడం ద్వారానే ఇది ఎండ్ అయ్యిందని ఎలా ఇండియా సైడ్ నుంచి ట్రంప్ ని ప్రశంసించే ప్రయత్నం అయితే జరిగింది. దీని కారణంగా, ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవడం కారణంగా మార్కెట్స్ పరంగా అది మంచిగానే మనం చూడొచ్చు, నెగిటివ్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ ఇది జరుగుతున్న పాయింట్ లోనే స్టాక్ మార్కెట్స్ బాగా పడ్డాయి ఒక పాయింట్ లో. అండ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ పెరిగిన సందర్భం కూడా ఉంది. దీని కారణంగానే ఇది ఎండ్ అవుతుంటే, సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటే ఈక్విటీ మార్కెట్స్ కి అది మంచిదే. ఎందుకంటే ఈ ఇష్యూ కారణంగా చాలా వరకు సప్లై చైన్ నెట్వర్క్ కూడా ఇంపాక్ట్ అయింది. అండ్ ఇదంతా ఓకే. ఈ మధ్య కాలంలో యుఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ఒక స్మరణ అయితే ఎక్కువ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు గాజా రిలేటెడ్ గా అనౌన్స్ చేసిన ప్లాన్ లో కూడా పాకిస్తాన్ ఒక రోల్ ఉందంటూ, పాకిస్తాన్ ఒక ప్రైమ్ మినిస్టర్ ని, వాళ్ళ ఆర్మీ చీఫ్ ని పొగుడుతూ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అది కూడా 100%. ఒక్కొక్కటి ఎలిమెంట్స్ ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే కమింగ్ టైమ్స్ లో ఏదైనా వచ్చే సీరియస్ థింగ్ కి ఇవన్నీ మనకు ఒక మెమరీస్ లో ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం డ్రా చేసుకుంటున్న కంక్లూజన్, ట్రంప్ పాకిస్తాన్ కి ఫేవర్ గా, ఇండియాకి అగైనెస్ట్ గా యాక్షన్స్ లో, మాటల్లో కాదు, మాటల్లో చాలా చెప్తున్నారు, మోడీ నా ఫ్రెండ్ అని, ఇండియా గ్రేట్ నేషన్ అని ఎన్నెన్నో చెప్తున్నారు. బట్ యాక్షన్స్ లోకి దిగుతున్నప్పుడు మాత్రం పాకిస్తాన్ కి ఫేవర్ గా, ఇండియాకి అగైనెస్ట్ గానే తన చర్యలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మాటల్లో కూడా పాకిస్తాన్ పొగిడే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగుతున్నప్పుడు ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైతే యుఎస్ నుంచి సపోర్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేమన్నది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఇన్ఫాక్ట్ మనకి యాంటీగా ఉన్న పాకిస్తాన్ కి సపోర్ట్ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన నీడ్ లేదు. కానీ ఇక్కడ ఒకటి అండర్లైన్ చేయాలి, యుఎస్ఏ ఇండియాకి దూరం జరగట్లేదు, పాకిస్తాన్ కి దగ్గర జరగట్లేదు. ట్రంప్ ఇండియాకి దూరం జరుగుతున్నారు, పాకిస్తాన్ కి దగ్గర జరుగుతున్నారు. యుఎస్ఏ వేరు, ట్రంప్ వేరు. ప్రెసిడెంట్ గా ఉన్నారేమో, బట్ తన తర్వాత మొత్తం ఈ థీమ్ అంతా మారే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ ఎన్విటీ అనమాట యుఎస్ కి అండ్ ఇండియాకి. ఇట్స్ అ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్. బట్ స్లోగా ఈ పాకిస్తాన్ కి సపోర్ట్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి అండ్ సౌదీ నుంచి కూడా దొరుకుతూ ఉండడం, రేపు ఎప్పుడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు, ఆరు వాళ్ళ అండ ఉంది కదా అని వీళ్ళు కూడా ఏదైనా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నప్పుడు, ఈసారి జరగబోయే కాన్ఫ్లిక్ట్ గతంలో అంత ఈజీగా ఎండ్ అయ్యేదైతే కాదని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఐ థింక్ దీన్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని డిఫెన్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటుందేమో అని నా అభిప్రాయం. ఇంత చెప్పింది కూడా ఈ స్టేట్మెంట్ చేయడానికే. ఇప్పుడు ఇదంతా కూడా మాట్లాడింది, ఇదంతటిని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కదా. వీటన్నిటిని ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ ని పెంచే ప్రయత్నం చేశారు. రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తూ ఉంటారు ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ గా, నేవీ రిలేటెడ్ గా, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ గా వేల కోట్ల ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ప్రాబబ్లీ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో డిఫెన్స్ రిలేటెడ్ గా గ్రేట్ స్పెండింగ్ ఇండియా ఈ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ తో ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ ద షార్ట్ టర్మ్ మీకు ఏదైనా వాలటాలిటీ డిఫెన్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్నా గవర్నమెంట్ ఒక ఫోకస్ డిఫెన్స్ సైడ్ 100% పెడుతుంది. ఎందుకు పెడుతుంది అన్న దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. అండ్ ఇంకా మన మార్కెట్స్ విషయానికి వస్తే నాకు తెలిసి లాస్ట్ ఒక 9 క్యాండిల్స్ దగ్గరగా రెడ్ లో ఉంటాయి. లాస్ట్ 25-30 సంవత్సరాల్లో 9 డేస్ ఎప్పుడు మార్కెట్ రెడ్ లో క్లోజ్ అవ్వలేదు. నేను క్యాండిల్స్ రెడ్ లో ఉన్నాయను, గ్యాప్ అప్ అయి కూడా మనకి రెడ్ లో క్లోజ్ అయ్యొచ్చు. బట్ ప్రీవియస్ డే తో కంపేర్ చేసుకొని చూసినప్పుడు 9 డేస్ ఆఫ్ నెగిటివ్ క్లోజ్ మనకి లాస్ట్ 25-30 ఇయర్స్ లో ఎప్పుడు జరగలేదన్నమాట. దట్ మీన్ ఏదైతే ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్ లో జరుగుతూ వస్తుందో అది ఒక ఎక్సెప్షనల్ సినారియోలా. యూజువల్ గా అయితే ఒక టెంపరీ బౌన్స్ మార్కెట్ లో ఉండాలి. ఫర్దర్ గా పడేదానికి ముందైనా సరే కొంత బౌన్స్ అనేది ఉండాలి. ఎక్స్ట్రీమ్ ఓవర్సోల్ జోన్ లోకి మార్కెట్ వెళ్తుందనేలా. కానీ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా ఒక అగ్రరాజ్యం యుఎస్ మన ఇండియా రిలేటెడ్ గా టార్గెట్ చేస్తుండడం, ఎఫ్ఐఎస్ అదే పనిగా సెల్లింగ్ పెట్టుకుంటూ వెళ్తుండడం, ఈవెన్ డిఐఎస్ పెద్ద మొత్తంలో కొంటున్నా వీళ్ళ సైడ్ నుంచి వస్తున్న స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని నెగిటివ్ గా అయితే క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ దీనికి తోడన్నట్టు ఈ ఐపీఓస్ కూడా వరుసగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇవాళ ఒక 4 దగ్గరగా లిస్ట్ అయ్యాయి. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఇంకొక 20 ఐపీఓల దగ్గరగా వస్తున్నాయి. ఇవన్నిట్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్ అంటే ఆ డబ్బులు ఎక్కడిది? మార్కెట్ లో ఉండాల్సిందే కదా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా మిక్స్డ్ గా ఉన్నాయి. కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్. ఎక్కడ స్ట్రాంగ్ డైరెక్షనల్ ట్రెండ్ ఏం లేదు. అది పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ. రేపు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ 10:15, 10:20 కంతా కూడా మీకు మేజర్ అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. రేట్ కట్ ఇవ్వాలని చూస్తుందా ప్రెసెంట్ ఆర్బీఐ? ఓ 2 వారాల క్రితం అయితే ఇస్తారని అనుకున్నారు. బట్ ఇప్పుడు యుఎస్ లో ఉంటున్న సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి వాళ్ళు రేట్ కట్ కి కొంచెం వెనక్కి వెళ్తారేమో అని ఉంటున్న భయాలతో రేట్ కట్ ఇవ్వరేమో అనే మార్కెట్ అయితే ఎక్స్పెక్టెడ్ లో ఉంది. ఇది పోతే పోయింది. ఈ సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ లిక్విడిటీని ఇంప్రూవ్ చేయడానికి, బ్యాంకింగ్ రిలేటెడ్ గా లిక్విడిటీని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా అనేది మనం చూడాలి. ఇటిలో ఏది చేసినా సరే బ్యాంక్స్ కి చాలా మంచిది. బ్యాంక్స్ ప్రాబ్లీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవాళ కొంత పాజిటివ్ లోనే ఉన్నాయి. రేపు ఏది అలాంటిది రాకపోతుంటే వాటిలో వోలటిలిటీ కూడా కనిపించవచ్చు. లేదు ఏదైనా డవిష్ గా పాజిటివ్ గా కామెంట్స్ వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బ్యాంకింగ్ స్పేస్. రేట్ కట్ ఇస్తూ సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ కట్ చేస్తే దట్ విల్ బి ద డబల్ పాజిటివ్ అన్నమాట. బట్ మార్కెట్ అయితే రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ పాజిటివ్ కామెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. రేపు మార్నింగ్ 10 to 10:30 ఈ మధ్యలో మనకి క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత రోజు October 2 మార్కెట్ హాలిడే అని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్టీ రిలేటెడ్ గా ఏ ఇంపాక్ట్ అయితే గవర్నమెంట్ క్రియేట్ చేయాలని ప్రయత్నించిందో ఆ ఇంపాక్ట్ రిలేటెడ్ గా ఫస్ట్ సిగ్నల్స్, ఫస్ట్ సైన్స్ మనకి రేపు అప్డేట్ అవుతాయి. ఆటో సేల్స్ డేటాతో. ఆటో సేల్స్ డేటా లాస్ట్ మంత్ కి సంబంధించింది. రికార్డ్ స్థాయిలో కార్లు అమ్మారని చెప్పారు కదా. మారుతి సుజుకి, హ్యుండై కానీ, టాటా మోటార్ కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్పారు కదా. 2 వీలర్స్ లో కూడా మంచి సేల్స్ కనిపించాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెహికల్స్ ని కొన్నారు 2 వీలర్స్ లో. ఈవెన్ 4 వీలర్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బుక్ చేశారా? 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చాలా మంది అయితే ఆ యుఫోరియాతో అయితే వెళ్ళి చేశారు. జిఎస్టీ కట్ రాగానే ఆ నెంబర్స్ అన్ని కూడా మనకి ఇంపాక్ట్ అవుతాయి. యాక్చువల్లీ ఆ నెంబర్స్ సర్ప్రైజ్ గా వచ్చుంటే స్టాక్స్ పెరిగిపోలేమో. కానీ అది మార్కెట్ కి ముందుగానే తెలుసు కదా. స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి కదా ఆటో స్పేస్ లో. ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా బీట్ చేస్తూ వస్తే నెంబర్స్ అప్పుడు అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఈ జిఎస్టీ రిలేటెడ్ గా ఏ చేంజెస్ అయితే మనం మార్కెట్ లో చూడాలనుకున్నామో త్రూ నెంబర్స్ అవి మనకి రేపు అప్డేట్ అవుతాయి విత్ ఆటో సేల్స్ డేటా. లెట్స్ హోప్ అవి మార్కెట్ లో ఉన్న అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ రావాలని. బికాస్ మార్కెట్ కు ఒక ట్రిగ్గర్ కావాలి. యూఎస్ రిలేటెడ్ ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ ని కొంత బ్రేక్ చేసి అప్ సైడ్ కి తీసుకెళ్ళడానికి ఆ పాజిటివ్ ట్రిగ్గర్ త్రూ ఈ జిఎస్టీ ఇంపాక్ట్ ద్వారా క్రియేట్ అయితే మార్కెట్ లో క్రియేట్ అయిన ఆల్మోస్ట్ ఒక 85% షార్ట్స్ దగ్గరగా కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆటో సేల్స్ డేటా అండ్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్న నెంబర్స్ మార్కెట్ పరంగా నేను లోపల కోరుకుంటున్నాను అవి మంచిగా వస్తే అవి ఒక పాజిటివ్ క్యాటలిస్ట్ లా మార్కెట్ ని ట్రిగ్గర్ చేసి ఈ షార్ట్స్ ని కవర్ చేసే ప్రయత్నంలో చాలా వరకు మన వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మంచిగా రికవర్ అవుతాయని అది వన్ ఆఫ్ ద మేజర్ హోప్ అనమాట. నెక్స్ట్ కమింగ్ ఫ్యూ వీక్స్ లో మనకి అప్డేట్ అవుతాయి. లెట్స్ హోప్ వాళ్ళు మంచి డేటాని పోస్ట్ చేయాలని. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ ని ముందుకు తీసుకొని రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డేటాను ఒకసారి చూడండి. ఇవాళ 4 ఐపీఓస్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఒకటి ఆనంద్ రాతి, ఇంకొకటి జారో ఇన్స్టిట్యూట్, ఇంకొకటి శేషసాయి టెక్నాలజీ అండ్ ఫైనలీ సోలార్ వరల్డ్ ఎనర్జీ. ఈ ఐపీఓల సైజ్ ఎంత, అవి ఎంత సబ్స్క్రైబ్ అయ్యాయి అనేది చూడండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యింది ఏంటి? శేషసాయి టెక్నాలజీ కదా, పెద్ద ఐపీఓనే. ఈవెన్ అంత పెద్ద ఐపీఓ కూడా 68 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది కదా. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 3% దగ్గరగా నష్టాలని మిగిల్చింది. సెకండ్ ఎక్కువ సబ్స్క్రైబ్ అయింది సోలార్ వరల్డ్ ఎనర్జీ కదా, 38 రెట్లు సబ్స్క్రైబ్ అయింది కదా. అది 8% దగ్గరగా ఇవాళ నష్టాలను మిగిల్చింది ఐపీఓ ఇన్వెస్టర్స్ కి. అండ్ ఆనంద్ రాతి 21 రెట్లు మాత్రమే సబ్స్క్రైబ్ అయింది కదా, అది 7.5%, 8% దగ్గరగా లాభాలని మిగిల్చింది. అండ్ ఫైనలీ జారో ఇన్స్టిట్యూట్ ఉందా, 13 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కదా, అది 17% దగ్గరగా ఐపీఓ ఇన్వెస్టర్స్ కి నష్టాలని మిగిల్చింది. సో ఓవర్ సబ్స్క్రైబ్ అయినా సరే
మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఐపీఓస్ వచ్చిన తర్వాత నుంచి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పాను. అది ఎంతైనా సబ్స్క్రైబ్ అవ్వనివ్వండి. ఐపీఓ వచ్చినప్పుడు క్లోజ్ అయిపోతుందా, దాని తర్వాత ఏమేం జరిగింది మార్కెట్ లో, అండ్ ఆ ఫస్ట్ డే ఎవరికైతే ఐపీఓ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం జరిగిందా, అండ్ ఇన్స్టిట్యూషన్ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఐపీఓ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే ఫస్ట్ డే ఆఫ్ ద ఐపీఓ కూడా అందరూ సెల్ చేసినప్పుడు వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. ప్రాబబ్లీ ఆ డీల్స్ కనిపించేంత వరకు కూడా మార్కెట్ లో ఈ ఐపీఓస్ పరంగా ఫర్దర్ ప్రైస్ అప్రిసియేషన్ అనేది మనకు అంత ఎక్కువ కనిపించదు. కాబట్టి ఓన్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా ఐపీఓస్ లో వెళ్తున్న వాళ్ళు ఇవాళ జరిగిన ఈ సినారియోని ఒక్కసారి మైండ్ లో అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎన్ఎస్సి వాళ్ళు డైలీ ఆప్షన్స్ ఎక్స్పైరీని ఇంట్రడ్యూస్ చేశారు. అక్టోబర్ 13 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 13 నుంచి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది స్టార్ట్ చేస్తున్నది నిఫ్టీకి సంబంధించే, కానీ మన దగ్గర ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అయ్యేది కాదు, గిఫ్ట్ సిటీలో ట్రేడ్ అయ్యేది. దాంట్లో ఎన్ఆర్ఐస్ మాత్రమే ట్రేడ్ చేయగలరు. రీటైలర్స్ అయినా మీరు నేను ఎవరు ట్రేడ్ చేయలేం. ప్రతిరోజు ఎక్స్పైరీ అనమాట. దాన్నే జీరో డిటిఈ అంటారు. సో జీరో అంటే జీరో, డి అంటే డేస్ టు ఎక్స్పైరేషన్. ఎక్స్పైరీకి ఎన్ని డేస్ ఉందని జీరో డేస్. సో రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళేమో వీక్లీ ఎక్స్పైరీస్ ని తీసేయాలని కదా చూస్తున్నారు, బికాస్ రీటైలర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారని. బట్ ఇందులో రీటైలర్స్ కాదు, ఎన్ఆర్ఐస్ పార్టిసిపేట్ చేస్తారు. దీని కారణంగా ఎన్ఎస్సికి మంచి లాభం ఉంటుంది, బిజినెస్ జరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ తో ఇవైతే తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. బట్ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని స్పెక్యులేటివ్ పర్పస్ కాదు, హెడ్జింగ్ పర్పస్ కే వాడాలనుకున్నప్పుడు వీటిని ఎంకరేజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రాఫిట్స్ బానే ఉంటాయి కంపెనీస్ కి. ఇన్ఫాక్ట్ ఎన్ఎస్సి ఇది కానీ సక్సెస్ఫుల్ గా చేస్తే బిఎస్సి వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇండియన్ రెసిడెంట్స్ ట్రేడ్ చేయలేరు గిఫ్ట్ సిటీలో, ఓన్లీ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే. 13 అక్టోబర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి లో గిఫ్ట్ సిటీలో చాలా కంట్రీస్ లో ఇలాంటి యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. డైలీ ఎక్స్పైరీస్ కూడా రన్ అవుతుంటాయి. బట్ మన దగ్గర వీక్లీ రిలేటెడ్ గానీ రీటైలర్స్ ఒక యాక్టివిటీ పెరిగిపోయిందని వస్తున్న వార్తలతో వాటిల్ని క్రబ్ చేయడానికి అడ్డుకోవడానికి సెబీ వాళ్ళు ఈ వీక్లీ ఎక్స్పైరీస్ ని తీసేయాలా లేదా అని ఒక ఆలోచనలో ఉన్నారని ఇలా కనిపిస్తుంది. కానీ బిజినెస్ ని పెంచుకోవడానికి ఎన్ఎస్సి వాళ్ళు మాత్రం డైలీ ఎక్స్పైరీస్ ని ఎన్ఆర్ఎస్ కి అందించేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. బిఎస్సి కూడా ప్రాబబ్లీ ఇదే స్టెప్స్ లో ముందుకు వెళ్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏ ఒక ఇంపాక్ట్ క్లియర్ గా ఐటీ జాబ్స్ మీద పడుతున్నట్లయితే కనిపిస్తుంది. స్పెషల్లీ టీసీఎస్ వాళ్ళు. యాక్చువల్లీ టీసీఎస్ అంటే ఒక ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ఐటీ స్పేస్ లో అదొక గవర్నమెంట్ జాబ్ లా అంత ఈజీగా తీయరనేలా 1-2 సంవత్సరాల క్రితం ఉన్న ఒపీనియన్. కానీ ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు 80,000 ఎంప్లాయీస్ దగ్గరగా ఫైర్ చేశారని. యాక్చువల్ గా జూలైలో వాళ్ళు అనౌన్స్ చేసింది కేవలం 12,000. కానీ తర్వాత టైమ్స్ లో డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టా ఫైనల్ గా ఏదో రకంగా రిజైన్ చేసేలా చేసి లాస్ట్ కొద్ది నెలల్లో 80,000 మంది దగ్గరగా తీసేశారని. దీని రిలేటెడ్ గా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంటూ ఒకరు పోస్ట్ చేస్తూ ఉండడం, ఇది ఇంటర్నెట్ లో కొంత వైరల్ గా మారుతూ ఉండడం. అండ్ అలా తీసేస్తున్న వాళ్ళకి కొంతమందికి 18 months శాలరీని ఇచ్చారని, కొంతమందికి 3 months ఇచ్చారని, కొంతమందికి జీరో సర్వేరెన్స్ ప్యాకేజ్ తో బయటికి పంపించారని. ఇది నాట్ జస్ట్ టీసీఎస్, ఇతర ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ పడుతుందనేలా డేటా అయితే ఎన్డీటీవీ ప్రాఫిట్ పరంగా కూడా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బట్ టీసీఎస్ ఒక వర్క్ ఫోర్స్ లో అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు 12,000 జాబ్స్ తీసేసానన్నారు కదా, వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్ లోంచి అది పోయిన తర్వాత వాళ్ళ రీసెంట్ June 30, 2025 వాళ్ళ వర్క్ ఫోర్స్ 6,13,069 మంది దగ్గరగా ఉంది. అది అంతకుముందు క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5,000 దగ్గరగా పెరిగింది, తగ్గలేదు. మరి 80,000 జాబ్స్ ఎలా పోయాయనేది అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు తప్పించి ఇంకెవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. బికాస్ వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్ అయితే 5,000 దగ్గరగా పెరిగింది లాస్ట్ క్వార్టర్ తో, జూన్ క్వార్టర్ కి ముందున్న క్వార్టర్ తో కంపేర్ చేస్తే. బట్ సోషల్ మీడియాలో మాత్రం 80,000 జాబ్స్ దగ్గరగా పోయాయంటున్నారు. ఇది ఫియర్ క్రియేట్ చేయడానికి అలా చెప్తున్నారా? మరి అది నిజంగానే జరుగుతుందా? టీసీఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాలను అయితే షేర్ చేయండి. అంటే అఫీషియల్ గా వాళ్ళు తీయడమే కాదు, అన్అఫీషియల్ గా ఇండైరెక్ట్ గా ప్రెషర్ ని పెట్టి ఎక్కువ వర్క్ చేసేలా చేసి వాళ్ళని టార్గెట్ చేసి మిడ్ అండ్ సీనియర్ లెవెల్లో ఉంటున్న ఎంప్లాయీస్ ని కూడా బయటికి పంపిస్తున్నారనేలా సోషల్ మీడియాలో కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది ఫియర్ ని జనరేట్ చేయడానిక, లేకపోతే ఇన్ రియాలిటీ అలా జరుగుతుందా ఐటీ స్పేస్ లో అన్నది? వీలైతే ఖచ్చితంగా ఐటీ స్పేస్ లో ఉంటున్న వాళ్ళు దీనికి స్పందించండి. ఓ పక్క H1B వీసా రిలేటెడ్ గా ఇంపాక్ట్ అండ్ ఇంకో పక్క AI రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ లో క్లియర్ గా పడుతుందని. అక్కడేమో 80,000 అనుకున్నాం కదా. మనీ కంట్రోల్ లో ఉంటున్న ఇంకొక డేటా ఏంటంటే అఫీషియల్ గా వాళ్ళు తీసేస్తున్నది 10-12,000 దగ్గరగా, బట్ రిజైన్ చేస్తున్నది ఆర్ అన్అఫీషియల్ గా బయటకు వెళ్ళిపోతున్నది, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న సుమారుగా 30,000 దగ్గరగా ఉన్నారని. ఐటీ యూనియన్స్ కూడా దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుపుతున్నారని, గవర్నమెంట్ తో కూడా డిస్కషన్స్ వెళ్తున్నాయని. కొత్త డీల్ విన్స్ రాకపోతూ ఉండడం, అంతమంది ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయలేకే వీళ్ళని బయటికి పంపించేస్తున్నట్లు టీసీఎస్ వాళ్ళు అలా చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ టార్గెట్ అవుతున్నది ఓన్లీ టీసీఎస్ మాత్రమే. బట్ హౌ అబౌట్ అదర్ ఐటీ కంపెనీస్ అనేది కూడా మనకు క్లారిటీ రావాలి. సో టీసీఎస్ లో ఉంటున్న వాళ్ళు, ఇతర ఐటీ కంపెనీస్ లో ఉంటున్న వాళ్ళు దీని రిలేటెడ్ గా మీకున్న క్లారిటీని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీనికి టీసీఎస్ వాళ్ళు కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇదంతా స్పెక్యులేషన్స్, మార్కెట్ లో ఉన్నది మా మీదంతా కూడా స్పెక్యులేట్ చేస్తున్నారు, అవి మిస్లీడింగ్. కేవలం 2% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాత్రమే, ఇందాక మనం అనుకున్నామా 12,000 దగ్గరగా
అని. అది మాత్రమే చేశాం కానీ మిగిలిందంతా 30,000 80,000 అన్నవి స్పెక్యులేషన్స్, నిజాలు కాదనేలా టీసీఎస్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ వీళ్ళు తీస్తున్నది కాదు, అనఫిషియల్ గా ప్రెషర్ పెట్టి బయటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని ఎలా ఆరోపణలు వస్తున్నాయి. అది ఓన్లీ ఆ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు మాత్రమే జస్టిఫై చేయగలరు. నెక్స్ట్ BEML, వీళ్ళు గతంలో స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు కదా, దానికి వాళ్ళ రికార్డ్ డేట్ అయితే ప్రకటించారు, November 3rd. సో November 3rd నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే BEML షేర్స్ ఉంటాయో స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ అవుతారు. 1:2 స్టాక్ స్ప్లిట్ వీళ్ళు అనౌన్స్ చేసింది. అంటే ఎన్ని షేర్స్ అయితే మీ దగ్గర ఉంటాయో అవి డబల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. దానికి రికార్డ్ డేట్ November 3rd. అండ్ బ్లూ డాట్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ యావరేజ్ షిప్మెంట్ ప్రైస్ ని, అంటే మీరు ఏదైనా పంపించాలనుకుంటే త్రూ బ్లూ డాట్, దాని యొక్క ప్రైస్ ని ఎఫెక్టివ్ గా January 1st నుంచి 9 నుంచి 12% దగ్గరగా పెంచబోతున్నారని, షిప్పింగ్ కాస్ట్లు పెరగడం కారణంగానే వీళ్ళ షిప్మెంట్ ప్రైజెస్ ని కూడా పెంచుతున్నట్టు బ్లూ డాట్ వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, బికాస్ ఆ క్రికెట్ టీమ్ ని సెల్ చేయడానికి దాని పేరెంట్ కంపెనీ అయిన డియాగో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. $1.5 బిలియన్ దగ్గర నుంచి $2 బిలియన్ దగ్గరగా వాల్యుయేషన్ ని కోట్ చేస్తున్నారు. అంటే సుమారుగా ఒక 17 నుంచి 18,000 కోట్ల దగ్గరగా వాల్యుయేషన్ అనమాట ఆర్సీబీ టీమ్ ది. ఎవరు కొనాలని చూస్తున్నారు, ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారా, అదార్ పూనా వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారని ఇలా డేటా కనిపిస్తుంది. సో ఇది ఓనర్ చేతులు అయితే మారబోతుంది. సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ గతంలో డియాగో రిలేటెడ్ గా ఉంటున్న మేనేజ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆర్సీబీ మా కోర్ పోర్ట్ఫోలియో కాదు, బట్ ఎస్ ఒక ఇంట్రెస్టింగ్ అసెట్, బట్ వీలైతే దాన్ని సేల్ చేయడానికి కూడా మేము రెడీగానే ఉన్నామని ఇలా గతంలో చెప్పారు. కాబట్టి దీన్ని మనం కంప్లీట్ గా కొట్టిపారేయలేం. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. సెబీ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ 2015 నుంచి 2021 వరకు ఫైనాన్షియల్ ఇయర్స్ లో వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ పరంగా ప్రాపర్ డిస్క్లోజర్స్ ని చేయకపోగా వీళ్ళ రిలేటెడ్ గా ఫండ్ డైవర్షన్ పరంగా అండ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్ కూడా జరుగుతూ ఉండడం ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో సుమారుగా ఒక 6 సంవత్సరాల పాటు వీళ్ళు ఇలా చేశారని, వీళ్ళ ప్రమోటర్స్ ని 2 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తూ 25 లక్షల దగ్గరగా పెనాల్టీని వేశారు. దీని మీద మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. 25 లక్షల పెనాల్టీ ఏదైతే మా మీద పడిందో దాని కారణంగా కంపెనీ మీద ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదని, ఆర్డర్ బుక్ సాలిడ్ గా ఉందని, ఫుల్ కెపాసిటీస్ తో రన్ అవుతున్నారని, బిజినెస్ సాలిడ్ గా ఉంది, ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. అండ్ FY 23-24 లో మేము ఏదైతే సెబీ వాళ్ళు మేము చూపించలేరు అని FY 15 నుంచి 21 వరకు మేము చేయలేదు అంటున్నారో దాన్ని మేము FY 23-24 ఆ పాయింట్ లో చూపించారని, అది ప్రెసెంట్ కరెంట్ ఆపరేషన్స్ అండ్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ని ఇంపాక్ట్ చేయదనేలా మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ తప్పు జరగలేదని అయితే వీళ్ళు చెప్పట్లేదు. సర్టెన్ ఇష్యూ అయితే ఉంది కంపెనీ రిలేటెడ్ గా, బట్ దాని ఒక ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఆబ్వియస్లీ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంటున్నప్పుడు ప్రైస్ ఎర్నింగ్స్ పరంగా కూడా మార్కెట్ కొంత డిస్కౌంట్ చేస్తుంది. కాబట్టి ఈ అప్డేట్ రాగానే ఈవెన్ బిజినెస్ లో ఎంత గ్రోత్ ఉంటుందన్న ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అయితే ఇవాళ మనకి పడింది బాగా. ఈవెన్ దో వీళ్ళ ఆర్డర్ బుక్ 4,700 కోట్ల దగ్గరగా ఉంది, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, MSPL అసెట్ మానిటైజేషన్ జరిగింది, 70 కోట్లు వచ్చింది, ఇంకొక 5-6 సంవత్సరాల్లో 650 నుంచి 700 కోట్లు వస్తుంది. క్యాపెక్స్ ఆన్ ద ట్రాక్ ఉంది, Q4 FY 26 లో మొత్తం కంప్లీట్ చేస్తాం. లాస్ట్ 4 ఇయర్స్ లో ఎటువంటి గవర్నెన్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ లేదని 100 వీళ్ళు చెప్పినా సరే సెబీ రిలేటెడ్ గా వచ్చిన కన్సర్న్స్ మార్కెట్ అయితే సీరియస్ గానే తీసుకుంది. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా లాస్ట్ కొద్ది సంవత్సరాల్లో మేము తప్పులు చేయలేదు అంటున్నారు, కానీ అంతకు ముందు చేసిన తప్పుని ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తున్నట్టే. కాబట్టి స్టాక్ ఇవాళ ఇంతలా రియాక్ట్ అయింది. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక మెగా ఆర్డర్ లభించింది, 13,000 నుంచి 15,000 కోట్లకు సంబంధించిన ఆర్డర్ MP పవర్ జనరేషన్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. 660 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 57 మంత్స్ లో దీన్ని కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి 166 crores విలువ చేసే సోలార్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్ బెనిన్ దగ్గర నుంచి లభించిందని, 750 రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, 4,400 స్ట్రీట్ లైట్స్ అండ్ 650 సోలార్ వాటర్ హీటర్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ IRFC వాళ్ళు 10,560 crores విలువ చేసే లోన్ ప్యాక్ ని మహా జెన్కో వాళ్ళతో కుదుర్చుకున్నారని, ఆఫ్టర్ ఈ నవరత్న స్టేటస్ వీళ్ళు ఫర్దర్ గా చాలా వాటి పరంగా ఇన్ఫ్రా పరంగా కూడా లైక్ థర్మల్ స్టేషన్స్ రిలేటెడ్ గా నాట్ ఓన్లీ రైల్వే ఇతర ఇన్ఫ్రా పరంగా పవర్ ఇన్ఫ్రా పరంగా కూడా వీళ్ళు ఫండింగ్ చేయడానికి యాజ్ ఎ నవరత్న కంపెనీ వీళ్ళకి స్కోప్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒక ఎక్స్పాన్షన్ లో కూడా మహాజన్కో వాళ్ళకి 10,560 crore ఫండింగ్ వీళ్ళు చేయబోతున్నట్లు ఇవాళ అప్డేట్ అయితే చేశారు. సరే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.